సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ చియేత్ సూన్, చైనా కథకుడు రచించిన అస్తమిస్తున్న చంద్రుడు. కథ వినండి. ఈ కథ పురిపండ అప్పలస్వామి ప్రకాశకులుగా విశ్వకథా వీధి 2వ సంపుటం నుండి సేకరించటమైనది. విభిన్నమైన కథలు వినిపించే క్రమంలో ఈ విభిన్నమైన కథను మీకోసం వినిపిస్తున్నాను. తప్పకుండా వినండి మిత్రులారా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అస్తమిస్తూ ఉన్న చంద్రుడు. గదిలో అతని భార్య రోగశయ్య మీద పడి ఉంది. తల క్రింద మెత్తని దూది దిండు. అతడు తన రాత బల్ల దగ్గర కూర్చున్నాడు. బల్ల చిన్నది, దాని మీద పరికరాలు అంతంతగానే ఉన్నాయి. అతని చేతిలో కలం, బల్ల మీద తెల్ల కాగితాలు రాతకు సిద్ధంగా ఉన్నాయి. కలం చివరి పాళీతో కాగితం మీద ఓ సున్నా మాత్రం వేశాడింతవరకు. కథ ఆరంభించే ముందు ఎన్నో కల్పనలు అల్లాడు. కానీ ఒకటి కాగితం మీద రూపం ధరించటం లేదు. ఎలా ఎలా ఆరంభించటం, ఏ మాట ముందు వేయటం, ఈ ఆలోచనలతోనే సరిపోతూ ఉంది. ఇన్స్పిరేషన్ రావటంతోనే కథ ఆరంభించేస్తాడు. 3 దినాలైంది ఇదే తంతు. గ్రంథారంభ దశ. ఇన్స్పిరేషన్ దేవత అనుగ్రహం కలగటం లేదు. అబ్బే, ఏమాత్రం ప్రసన్నం కాకుండా ఉంది. కోపం, దుఃఖం కలిసి జుత్తు పీక్కుందామా అనిపిస్తూ ఉంది. హృద్రోగంతో, అజీర్ణంతో, వాతజ్వరంతో అతడి భార్య మంచం పట్టి 2 మాసాలైంది. నేటికి సరిగ్గా 2 నెలల నుండి లేచి కూర్చోలేదు. అతడు, ఆమె భర్త బళ్ళో మాస్టరు. పిల్లలకి పాఠాలు చెబుతాడు. బడి ఇంటికి 2 మైళ్ళు దూరం. ఇంత దూరంగా కాళ్ళీడ్చుకుంటూ వెడతాడు. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళాలి. సాయంకాలం తిరిగి వచ్చాక భార్య రోగశయ్యకు దగ్గరగా కూర్చుంటాడు. అర్ధరాత్రి వరకు నిరీక్షణ. ఇన్స్పిరేషన్ దేవత కళానికి పని కల్పించిందేమో అని. తలలో ఏదో చెడిపోయినట్టుంది. మితిమీరిన పరిశ్రమ, విచారం. ఈ కారణాల వల్ల తల పని చేయటం లేదు. ఇవాళకి 3 దినాలైంది. ఒక పంక్తి కాదు కదా, ఒక్క అక్షరమైన కాగితం మీద పడలేదు. ఎంత దౌర్భాగ్యం! బాధగా కలం ఒక్క దులుపు దులుపుతాడు. సిరా ముద్దగా పడుతుంది కాగితం మీద. కాగితం చెడుతుంది. అది తీసేసి మరో కాగితం. మళ్ళీ నిమీలిత నేత్రాలు, పరధ్యానం. కల్పనాదేవి తపస్సును. ఆమె కిటికీ కటకటాల్లో నుంచి ఆకాశం చూస్తూ ఉంది. మెల్లమెల్లగా సాయం సంధ్య ఆక్రమిస్తూ ఉంది. ఓ బరువైన నిట్టూర్పు వదిలి ఆమె అంటుంది, ఏమండి, చీకటి కనిపించటం లేదు? అతడి పనిలో విఘ్నం కలిగిద్దామని అలా అనలేదామె. భార్య మాటలు వినిపించుకోలేదు భర్త. ఒక క్షణం పోయాక చూశాడు. నిజంగానే గదిలో చీకటి ముంచుకొస్తూ ఉంది. వెలుతురు లేకపోతే రాత మాత్రం సాగుతుంది కనుకనా. చేసేది లేక కలం క్రింద పెట్టేశాడు. దీపం స్విచ్ కోసం చెయ్యి చాచాడు. కుప్పలు కుప్పలుగా ఉన్న కాగితాల్లో స్విచ్ కప్పబడిపోయింది. స్విచ్ వేయటంతోనే దీపం వెలిగింది. గది వెలుతురుతో నిండింది. కిటికీ తెరగొడ్డ మీద దృష్టి నిలిపి అతడు మళ్ళీ ధ్యానంలో పడ్డాడు. కలం తీసి పట్టుకున్నాడు. మళ్ళీ క్రింద పెట్టేశాడు. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. కిటికీ తెరకొడ్డ సర్ది సరిచేశాడు. తిరిగి వచ్చి రాతబల్ల దగ్గర కూర్చున్నాడో లేదో ఆమె అంది, కొంచెం టీ చేసి పెడతారు? అతడు మాట్లాడకుండా లేచాడు. కొంచెం సేపటిలో టీ తయారు చేసి తెచ్చాడు. భార్య పక్క దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. దూరం నుండే టీ కప్పు ఆమె ముఖం దగ్గర అందించాడు. ఆమె పుచ్చుకుందికి ఏమాత్రం ప్రయత్నించినట్టు లేదు. రెప్ప వేయకుండా భర్త మొహం చూస్తూ ఉంది. చివరికి అంది,
ఏమైందేమిటి మీకు? చెప్పండి. ఏది ఏమీ లేదు. అయితే మాటన్నా ఆడకుండా ఇంత ఇదిగా ఉంటున్నారించేత చెప్పండి. మాటాడటానికి ఏముంది కనుక, ఇదిగో టీ చల్లారిపోతుంది మరి తీసుకో. కప్పు అందుకునే ప్రయత్నమే ఆమెలో ఏమీ కనిపించటం లేదు. మళ్ళీ అంది, చూడండి, మీ సంగతి చూస్తే ఈ మాత్రం కూడా చేసి పెట్టడానికి మీకు ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. మహా కష్టం మీద చేసి పెట్టి టీ కప్పు నా మొహం మీద తెచ్చి పెడుతున్నారు. అబ్బే, అదేమన్నమాట. సంతోషంగానే తయారు చేశాను. నిజం? నిజమే చెప్తున్నారు. నేను రోగంతో పడి ఉన్నాను నిజమే. కానీ నా దృష్టి మాత్రం తగ్గిపోలేదు సుమండి. కొంచెం ఆగి మళ్ళీ అంది, నా దృష్టి ఏమాత్రం తగ్గిపోలేదు. స్పష్టంగా చూడగలుగుతున్నాను. అంతా తెలుస్తూనే ఉంది నాకు. పై నటనలతో నన్ను మోసపుచ్చాలని చూస్తున్నారు మీరు. భార్య మాటల వల్ల మతిపోయినట్లయింది అతడికి. మంచం పక్క చిన్న బల్ల మీద టీ కప్పు మెల్లగా పెట్టాడు. రాత బల్ల దగ్గర కూర్చుని మళ్ళీ రాతకు ఆలోచనలో పడ్డాడు. తెల్ల కాగితం దిక్కు చూస్తూ ఆలోచిస్తున్నాడు. "ఉమ్, కథానాయకుడు కచేరీలో గుమ్మస్తా అయితేనో బాగానే ఉంటుంది." ఆలోచనలో కెరటాలు లేస్తున్నాయి. ఆమె నెమ్మదిగా అంటున్నది, మీరు చాలా మారిపోయారు. మునుపటిలా లేనే లేరు. నన్నొక బొరుగులా భావిస్తున్నారిప్పుడు. దీనికోసం నన్నేదో ఓదార్చాలని చూస్తారు. నేనది కోరటం లేదు. కొంచెం ఆగి మళ్ళీ అంది, సుఖంగా గడిపిన మన పాత దినాలు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. నన్నెంత ప్రేమించేవారో మీరు. నా కాలికి జోడు కూడా మీరే తొడిగేవారు. మళ్ళీ అంది, ఆవాళ నాకు సరిగ్గా జ్ఞాపకం వస్తూ ఉంది. ఆవాళ మనం ఇద్దరం మైదానం మీద తిరుగుతూ ఉన్నాం. మైదానం బురదగా ఉంది. నా జోడు బురదలో తగులుకుంది. నేనొక రాతి మీద కూర్చున్నాను. మీరు బురదలోంచి జోడు తీసి నా కాళ్లకు తొడిగారు. భార్య మాటల వల్ల అతడి హృదయంలో గద్గదిక ఏర్పడింది. డాక్టర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఉద్వేగం ఆమెలో ఏమాత్రం రానియకూడదు. ఓదారుస్తూ ఆమెతో అన్నాడు, అవును, నాకు బాగా జ్ఞాపకం ఉంది. కానీ ఇవన్నీ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. కొంచెం ఆగి అన్నాడు, మునుపటి కంటే ప్రేమ తక్కువ చేస్తున్నానా? పిచ్చిదానా, ఆ మాటకొస్తే అప్పటికంటే అధికంగా ప్రేమిస్తున్నానంటే నమ్ము. నీ పని చేసి పెట్టడం అంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎలా వేగం కోలుకుంటావో అనే నా కోరికంతాను. కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు, ఈ అనవసరమైన ఆలోచన అంతా ఎందుకు చేస్తావో తెలీదు. నిన్నెప్పుడూ అన్యదా భావించటం లేదు. నేను ముందెలా ప్రేమించేవాణ్ణో ఇప్పుడు అలాగే ప్రేమిస్తున్నాను. కథ కోసం ఆలోచిస్తున్నాను. అంచేత పరధ్యానంగా ఉన్నాను. ఇంత మాత్రానికి నీ మీద నాకు వ్యతిరేక భావం కలిగిందని అనుకోవద్దు. ఎప్పటికీ అలా అనుకోకు. చూడు, నువ్విలా ఆలోచనలో పడకూడదు. అవన్నీ అలా ఉండని, టీ త్రాగేయి. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు కథ కోసం. కచేరీ గుమస్తా లంచం తిని దొరికిపోయి చిక్కుల్లో పడతాడు. తర్వాత ఓ డబ్బున్న పెద్ద మనిషి, "ఉహుం, ఎలా అయితే కథలా ఉంటుంది." ఆమె నెమ్మదిగా టీ త్రాగటం మొదలుపెట్టింది. మధ్య మధ్య ఎడం చెయ్యి గుండెల మీద పొట్ట మీద రాస్తూ ఉంది. ఇక్కడ బాధగా ఉంది. మీరేమంటారు? ఇది క్షయరోగమే అంటారా? తెలీదు. మీరు తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చెయ్యరు కదా. కొంచెం మాట్లాడకుండా ఉండి మళ్ళీ అంది, ఆ డ్రాయర్లో క్షయరోగం మీద ఓ పుస్తకం ఉంది. ఏది? అది ఇలా ఇవ్వండి, చూస్తాను. నా లక్షణాలు క్షయ లక్షణాలు అవునో కాదోను. ఇవ్వండి. పుస్తకం నా చేతికి అందించండి. డ్రాయర్ దిక్కు చెయ్యి చాచింది. అతడు ఆమె దిక్కు చూశాడు. కలం క్రింద పెట్టేశాడు. పుస్తకం ఆమె చేతికి అందిస్తూ అన్నాడు, చదువు. చదివి వినిపించిందికి నాకు వేళలేదు. కథ ఫ్లాటు తెమలకుండా ఉంది.
అవును. నాకు తెలియకపోవటం లేదు. నా కోసం చిన్న పని కూడా చేసి పెట్టటం మీకు ఇష్టం లేదు. దానికి అతడేమీ అనలేదు. తలలో కథ పల్టీలు కొడుతూ ఉంది. ఫ్లాట్ ఇంకోలాగా అయితేనో ఒకాయన కాలవ త్రవ్వించాలని చూస్తాడు. హుహు. ఒకాయన అగ్ని ప్రమాదాలు రాకుండా ఓ సంస్థ స్థాపించాలని చూస్తాడు. అబ్బే! పోలీసు వాళ్ళ సంఖ్య పెంచితే వీటిల్లో ఏది పాఠకుల్ని ఆకర్షిస్తుందో? ఆమె పుస్తకం మొదటి పుటలు తిరగవేస్తూ ఉంది. కానీ ఓ అక్షరం కూడా చదవటం లేదు. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. నెమ్మదిగా అంది. మనం ఇద్దరము కలిసి ఎన్నోసార్లు తిరగటానికి వెళ్ళేవాళ్ళం. జ్ఞాపకం ఉందా? మీరు, నేను. కొంచెం ఆగి మళ్ళీ అంది. చలికాలం వెళ్ళిపోతూ ఉంది. మాపెల్ చెట్టు చిగుళ్ళు సింధూరంలా కనిపిస్తున్నాయి. చెట్టంతా మంటలు పూస్తున్నట్టుంది. మనం ఇద్దరం దాని క్రింద కూర్చున్నాము. మనం ఎన్నో ఆటలు ఆడుకున్నామక్కడ. రాలిన ఆకుల మీద ఎన్ని ఉత్తరాలు రాశాం. మీరు, నేను. మీకు జ్ఞాపకం ఉందా? మళ్ళీ కొంచెం సేపు ఆగి తిరిగి అంది. గుర్రం బండి మీద దగ్గరగా కూర్చుని పార్కులో తిరగటానికి వెళ్ళేవాళ్ళం. గుర్రం బగ్గీ మీద తిరగటమంటే నాకు ఎంతో సరదా. కొంచెం ఆగి మళ్ళీ అంది. ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది. దేవుడు దయ. మళ్ళీ మనం ఎప్పుడు గుర్రం బగ్గీ మీద వెళతామో, మీరు, నేను, ఇద్దరం కలిసి. అతడు మాటాడలేదు. ఈసారి ఆమె గట్టిగా అంది. వింటున్నారా? నా మాటలు చెవుల్లో దూరటమే లేదనుకుంటాను. చెప్పాలి. మళ్ళీ ఎప్పుడు మనం గుర్రం బండి మీద పార్కులోకి తిరగటానికి వెళతామోను. అతడు ఆమె దిక్కు తిరిగి చూశాడు. చికాకు పడుతూ ఉన్నట్టు కళ్ళు, మొహం చెబుతూనే ఉన్నాయి. కానీ అవేమీ వ్యక్తం కాకుండా నెమ్మది గొంతుకతో అన్నాడు. నువ్వు బాగయ్యాక వెళదాం. ఏం? నేను బాగయ్యే వరకు ఎందుకు ఆగటం? కొంచెం ఆగి మళ్ళీ అంది. ఎప్పుడు బాగవుతానో ఏమో. మళ్ళీ అంది. ఆలస్యం చేస్తే ఏమో. అసలు మీతో కలిసి తిరగటమే పడదేమో. నాది క్షయరోగమే అయి ఉంటే ఎప్పుడో హఠాత్తుగా కళ్ళు మూసేస్తాను. నన్నెవళ్ళు బ్రతికిస్తారు మరి? అతడికి భయం కలిగింది. ఆలోచనల వల్ల వ్యాధి ముదురుతుంది కానీ తగ్గదు. ఇలాంటి ఆలోచనలు కూడదని డాక్టర్ గట్టిగా చెప్పాడు. రోగానికి భావాలే కారణమనిపిస్తూ ఉంది. కూడదు. ఇలాంటి భావాలు ఆమెలో రేగనీయకూడదు. ఇవి రాకుండా ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ప్రమాదం తప్పదు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పు? అనవసర ప్రసంగం కానీ. కొంచెం నిద్రపో. ఎప్పుడు ఇలా చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటే మరి వేగం ఎలా లేస్తావు? ఆగి మళ్ళీ అన్నాడు. ఇదంతా దుశ్చింత. ఎప్పుడూ తలంపులోకి రానియకుండా మరచిపోవాలి. అలా అయితేనే వేగంగా బాగై లేస్తావు. మనం మళ్ళీ పూర్వంలాగే గుర్రం బగ్గీ మీద తిరగటానికి వెళతాం. భర్త మాటలు మనస్సా వింది. కొంచెం సేపు నిశ్శబ్దంగా గడిచింది. తర్వాత అంది. మీరు నా పక్క మీద పడుకోవాలి. నాకు కోరికగా ఉంది. మీరిప్పుడు దూరంగా ఉంటున్నారు. నా దగ్గర ఉండకుండా మీరు తొలగిపోతూ ఉన్నారు. నా దగ్గరగా రావటానికే ఇష్టపడటం లేదు. చూడండి, ఇలా వచ్చి నా పక్క మీద కొంచెం కూర్చోండి. కానీ చూడు, నేనిప్పుడు రాస్తున్నాను కదా! నువ్వు చూస్తూ ఉన్నావు కదా! చూస్తున్నాను. కానీ నా దగ్గర కూర్చుని 2 మాటలాడితే నేను వింటాను. కొంచెం శాంతి కలుగుతుంది. ఇది మీకు ఇష్టం లేదా? కొంచెం ఆగి మళ్ళీ అంది. పార్కులో తిరగటానికి వెళ్ళేటప్పుడు మనం ఆడుకునే మాటలు అవి కొంచెం వినిపించండి. ఇవాళ వినాలని కోరికగా ఉంది. అతడు లేచి ఆమె మంచం దగ్గరికి వచ్చాడు. కానీ కూర్చోలేదు. ఈసారి కొంచెం కఠినంగా అన్నాడు. ఎల్లప్పుడూ పాత మాటలే ఆలోచించటం మంచిదా? ముందు సంగతి చూచుకోవాలా వద్దా? మళ్ళీ అన్నాడు. మంచి చిక్కే వచ్చి పడింది మొత్తానికి. అప్పటి నుండి అదే వాగుతున్నావాయే. 1000 సార్లు చెప్పాను.
ఇలాంటి ఆలోచనలు వద్దని. దీనివల్ల రోగం ముదురుతుంది. అయితే మాట వినేవాళ్ళెవరు? చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? ఇలా అనేసి తిరిగి రాతబల్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. కథా రచన కోసం మళ్ళీ గ్రంథారంభ దశలో పడ్డాడు. అయితే కచేరీ గుమస్తా ఎందుకు లంచం పుచ్చుకున్నట్టు? ప్రజాక్షేమం కోసం దీనికి కారణం చెప్పాలి కదా. తర్వాత తర్వాత మరి అబ్బే కలం సాగటం లేదు. భార్య మరి మాట్లాడటం లేదు కదా. మరి కథ నడవదేం? భార్య మొహం దిక్కు కళ్ళెత్తి చూశాడు. ఆమె ఇంటి వాసాల దిక్కు చూస్తూ కల్పనా రాజ్యంలో విహరిస్తూ ఉంది. పెదవుల మీద కనపడని చిరునవ్వు రేఖాపాతమవుతూ ఉంది. ఆమె కళ్ళ ఎదుట బహుశా ఏదో ఒక మనోహరమైన దృశ్యం ద్యోతకమవుతూ ఉన్నట్టుంది. కొంతసేపు గడిచింది. నవ్వు మొహంతో అంది నెమ్మదిగా, ఈ మాత్రమేనా? నా చిట్టిబాబును తిస్సాయిని చూశాను. నన్ను పిలుస్తున్నాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపోరా అంటున్నాడు. నేను ఒక్కణ్ణే మరి ఉండలేను. నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు వేగం వెళ్ళిపోరా అంటున్నాడు. చెబుతూ ఉండగా ఆమె కళ్ళలో నుండి అశ్రు బిందువులు రెండు మెల్లగా జారి పడ్డాయి. ముని పెదవుల మీద కృషించిన చిరునవ్వు, కొనకల్లో కన్నీళ్లు. అపూర్వంగా ఉందా దృశ్యం. అతడు స్పష్టంగా విన్నాడా మాటలు. టపీమని లేచాడు. వెళ్ళి మంచం దగ్గర నిలబడ్డాడు. ఏమిటంటున్నావు? మన తిసాయి, నా తిసాయి నన్ను పిలుస్తున్నాడు. ఓ, వాడి ముఖం ఎర్రగా ఎంత అందంగా ఉందని. మా నాన్న కళ్ళు నీలాలులా ఉన్నాయి. నన్ను పిలుస్తున్నాడు. తిసాయి వాళ్ళ అమ్మను పిలుస్తున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు కనపడనివ్వకుండా మొహం త్రిప్పుకున్నాడు. అతి కష్టం మీద తన్ను తాను సంభాళించుకుంటూ గద్గదికపోతూ ఉన్న గొంతుకుతో అన్నాడు. చూడు. అబ్బే, అదేమిటలాగా? మనతో రుణానుబంధం తీరిపోయి వెళ్ళిపోయిన వాడి కోసం విచారిస్తూ శరీరం పాడు చేసుకుంటారా చెప్పు? నువ్వు ఆరోగ్యం పొందాలి, బాగై లేవాలి. ఆమె ఈ మాటలు విన్నదో లేదో తెలియదు. మళ్ళీ అదే ప్రకారం పరధ్యానంగా అంది. వాడి సమాధి మీద దేవదూత రాతి విగ్రహం స్థాపిస్తాను. దేవదూత విగ్రహం రాతిది కట్టించటానికి ఎంతవుతుందో చెప్పండి? ప్రశ్నార్థకంగా భర్త ముఖం చూసింది. అతడు గద్గద కంఠంతో అన్నాడు. ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు చెప్పు? నువ్వు ముందు బాగయ్యాక అవన్నీ ఆలోచించవచ్చు. నీకెలా ఏది ఇష్టమైతే అది చేద్దాం. ఇప్పుడు కొంచెం నిద్రపోయేందుకు ప్రయత్నించు. నా మాట వినువు. కొంచెం నిద్రపో. ఈ రాత్రి కథ పూర్తి కావాలి. నిద్ర నీకు చాలా అవసరం. నా రాణివి కదూ. నిద్రపోయేందుకు ప్రయత్నించు. ఏది నెమ్మదిగా పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. ఆమె వినిపించుకున్నట్టు లేదు అంది. నేను బాగై లేవటంతోనే వాడికో మంచి సమాధి స్తంభం కట్టిస్తాను. బలపపు రాతితో కట్టిస్తాను. ఇంకా ఇంకా ఆ సమాధి స్తంభం చుట్టూ పూల చెట్లతో నింపేస్తాను. రకరకాల పూల మొక్కలు వేస్తాను. శుభ్రమైన చంద్రకాంతిలో సమాధి స్తంభం ఎంచక్కా కనిపిస్తుంది. కొంచెం ఆగి మళ్ళీ అంది. మరి ఇవాళ తారీఖెంత చెప్పండి? జ్ఞాపకం వస్తుంది. ఇవాళ సెప్టెంబర్ 21 కదూ? అవును, ఇవాళ 21. కొంచెం సేపు ఊరుకుంది. మళ్ళీ అంది. ఇంకా వెన్నెల ఉంది. ఏది? నా మాట వినరు? దీపం ఆరిపోయండి. కిటికీ నుండి తెరగొడ్డ తీసేయండి. వెన్నెల గదిలోకి బాగా రానియండి. చంద్రుణ్ణి చూడాలని నాకెంతో ఇదిగా ఉంది ఇవాళ. మళ్ళీ కొంచెం ఆగి అంది. చందమామ, చందమామ. నా తిసాయికి చందమామ అంటే ఎంతో సరదా. చందమామ కంటే మంచి వస్తువు మరేముంది గనక? మా తిసాయికి చందమామ ఉంటే మరేమీ అక్కర్లేదు. అతడు నిరుపాయుడుగా నిలబడ్డాడు. ఇవాళ మరి కథ పూర్తయ్యే మార్గం కనపడటం లేదు.
కానీ కథ పూర్తి చేయకపోతే వచ్చే వారం భత్యం గడిచే మార్గం లేదు. స్కూల్లో మాస్టర్ గిరి పత్రికలకు కథలు రాయటమే అతడి జీవన భృతికి ఆధారం. కష్టం మీద కూడబెట్టిన 10, 5 అన్నీ భార్య అనారోగ్యం వల్ల మంచినీళ్ళలా ఖర్చయిపోయాయి. అతడన్నాడు, ఇదిగో కథ పూర్తి చెయ్యకపోతే మనం ఉపవాసం చేయవలసి వస్తుంది. ఏమైనా సరే కొంచెం సేపైనా దీపం ఆర్పేయండి. చంద్రకిరణాలంటే నా ప్రాణం లేచి వస్తూ ఉంది. దిశాయి చంద్రుడంటే చాలా ఇష్టం. అతడు మరి చిరాకు పడలేదు. గదిలో దీపం ఆర్పేశాడు. కిటికీ తెరగుడ్డ కూడా తీసేశాడు. కిటికీ బారుగా తెరవటంతోటే చంద్రకిరణాలు వచ్చి గదిలో వలకపోసినట్లు పడ్డాయి. అతడు మడత కుర్చీలో చేరపడ్డాడు. ఎంతోసేపు గడచిపోయింది. అతడికి చలివేయటం ప్రారంభించింది. చల్లగాలి కస్సుమంటూ వీస్తూ ఉంది. చలికాలం వెళ్ళిపోతూ ఉంది. అతడు లేచి కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీ మూసివేశాడు. తెరగొడ్డ యథాప్రకారంగా సర్దాడు. దీపం వెలిగించాడు. చప్పుడు కాకుండా అడుగులు వేస్తూ భార్య మంచం దగ్గరికి వచ్చాడు. ఆమె స్పృహ లేకుండా పడుకుని ఉంది. ముఖం నవ్వుతున్నట్లుగానే ఉంది. సంతృప్తి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిత్రం. రెప్ప వేయకుండా ఆమె ముఖాన్ని చూస్తున్నాడతడు. ఆమె భర్త. ఇందాకటి మైదానం మాట తన భార్య భావిస్తూ ఉందనిపించింది అతగాడికి. ఆ వాళ్ళటి సంగతి అది. ఆ వాళ్ళ తన భార్య ఒక రాతి మీద కూర్చుని కాలు కొంచెం ఎత్తుగా పెట్టింది. అతడు ఆమె పాదానికి జోడు తొడిగాడు. అదే ఆ దృశ్యమే ఇప్పుడు ఆమె చూస్తూ ఉందనిపించింది. అవాళ గుర్రబగ్గి మీద తిరిగి వచ్చిన మాట కూడా ఆమె మరచిపోలేదు. అలాగే ఎంతోసేపు నిలబడి ఆమె మొహం పరికిస్తూ ఇంకా అనుకున్నాడు. బహుశా ఆమె శూన్యంలో చూస్తూ వాళ్ళ తిసాయి కోసం సమాధి స్తంభం చిత్రిస్తూ ఉందేమో. ఒక్క నిట్టూర్పు విడిచాడు. పక్క మీది దూదిబొంత ఆమె భుజాల వరకు కప్పేశాడు ప్రేమగా. అస్తమిస్తూ ఉన్న చంద్రుడు మేడల చాటుకు వెళ్ళిపోయాడు. అస్తమిస్తూ ఉన్న చంద్రుడు. చియత్ సూన్ చైనా కథకుడు రాసిన కథను మీరిప్పుడు విన్నారు. అనువాదం పురాణ పండ అప్పలస్వామి. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? రచయితలు ఒకప్పుడు డబ్బు కోసం కథలు రాసేవారు. ఈనాటి తెలుగు రచయితలు డబ్బు కోసం కాకుండా అభిరుచి మేరకు కథలు రాస్తున్నారు. కథలకు, నవలలకు పారితోషికాలు అంతగా లేవు. పత్రికలు కూడా 2, 3 తప్ప పారితోషికం ఇవ్వటం లేదు. మరి మన తెలుగు సాహిత్యం ఎందుకు నడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రచయితలను ఆదరించండి. కథలను చదవండి, వినండి. పుస్తకాలను కూడా కొంటూ ఉండండి. ప్రతి ఇంట్లోనూ ఒక సొంత గ్రంథాలయాన్ని స్థాపించుకోండి. మీరు చదవటం మూలంగా మీ పిల్లలు కూడా చదువుతూ ఉంటారు. తప్పకుండా పని చేస్తారు కదూ. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాను. తప్పకుండా ఇంకొక 2, 3 కథలను వింటూ ఉండండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.